వెల్కమ్ టు బీఆర్కే పాన్ ఇండియా మూవీస్. కొన్ని దేశాల్లో ఈ సినిమా బ్యాన్ అయింది. భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీపై వివాదాస్పదంగా తెరకెక్కింది. కంగనా రనౌత్ నటించి దర్శకత్వం వహించిన చిత్రం ఎమర్జెన్సీ ఇప్పటికే ఈ పలుమార్లు విడుదల వాయిదా పడింది. కాగా ఎన్నో వివాదాల మధ్య ఈ చిత్రం జనవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి నార్త్ ఇండియా ప్రేక్షకుల పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఎమర్జెన్సీ సినిమా ఎన్నో వివాదాలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కంగనా రనౌత్ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించడంతో కాంగ్రెస్ పార్టీ సినిమాపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అనేక అవాంతరాలు వాయిదాల తర్వాత ఎమర్జెన్సీ జనవరి 17న థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ట్రైలర్లో చూపించినట్లు వివాదాస్పద అంశాలు ఇందులో ఉన్నాయా? అసలు ఈ సినిమా ఎందుకు తీశారు? ఇక ఈ కథ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటి జనరేషన్ కు మాత్రం అప్పటి చీకటి రోజులను పరిచయం చేశారు. 1975-1977 మధ్య దేశవ్యాప్తంగా విధించిన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ పాలనలో చీకటి రోజులుగా పరిగణించబడింది. ఈ ఎమర్జెన్సీకి కారణమైన పరిస్థితులు ఏమిటి? ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ పాత్ర ఉంటుందా? ఆ ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ తిరిగి ప్రజా అభిమానాన్ని పొంది అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నాలు ఏమిటి అనే అంశాలు ఈ సినిమా కథగా నిలుస్తాయి. మొదట్లో డేరింగ్ అండ్ డాషింగ్ ప్రధానిగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ కారణంగా చివరికి తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. సినిమాను 2 గంటల 26 నిమిషాల నిడివితో తీశారు. ఇందులో కంగనా రనౌత్ తన పాత్రను అత్యంత నిష్ఠాతంగా పోషించింది. రాజకీయాలతో పాటు ఇందిరాగాంధీ వ్యక్తిగత జీవితం కూడా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రం 1975కి ముందు ఆమె పాలనను 21 నెలల ఎమర్జెన్సీ తదనంతర పరిణామాల ద్వారా వివరిస్తుంది. బీజేపీ ఎంపీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ భారత చరిత్ర ఇందిరాగాంధీ చీకటి పాలన ఆధారంగా జరిగిన ఈ కథను రాశారు. కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ పరిమితమైన 2.5 గంటల వ్యవధిలో చాలా ఎక్కువ ప్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో కంగనా నటనకు అద్భుతమనే చెప్పాలి. రితేష్ షా స్క్రీన్ ప్లే పార్టులలో చాలా ఎంగేజింగ్ గా ఉంది. 1970-1980 మధ్య కాలం వరకు వీక్షకులకు చరిత్రలోని ప్రతి అంశం గురించి తెలుసునని రచయితలు ఇద్దరు భావించారు. ఫస్ట్ హాఫ్ మొదటి భాగం కాస్త తీరికగా సాగిన ఆ తర్వాత వేగం పుంజుకుంది. ఎమర్జెన్సీ ప్రకటన యొక్క మొత్తం భాగం మరియు ఎమర్జెన్సీ సమయంలో ఏం జరుగుతుందనేది చాలా ఆసక్తికరంగా మరియు ఆకర్షణీయంగా ఉంది. పోస్ట్ ఇంటర్వెల్ పార్ట్ బాగుంది, కానీ క్లైమాక్స్ ఫస్ట్ హాఫ్ లో బిల్డప్ కి తగ్గట్టుగా లేదు. కాకపోతే డ్రామా మాస్ కంటే పెద్దవారిని ఎక్కువగా ఆకర్షిస్తుంది. తన్వి కేసరి, పసుమర్తి అదనపు డైలాగ్లతో రితేష్ షా డైలాగ్ అద్భుతంగా ఉన్నాయి.